Well, I'm glad to be with you again. మధ్యలో మరి మరొకసారి మరి ఉండడానికి మరి నేను వాక్యం చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. During this time of Christmas, I've tried to go through the birth of Jesus and Mary and Joseph and Zachariah and Elizabeth. మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఆ యొక్క మరియా మరి యోసేపు అలాగే జకరయ్య మరి అలాగే ఎలిజబెత్ల గురించి మనం చాలా విషయాలు మనం ధ్యానించాం. We talked about how marvelous God's plan is for us. మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా మరి గొప్పది అయినది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. And as Brother Joaquin and I were talking Tuesday, మరి మంగళవారం నాడు మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందీ మాట్లాడేటువంటి వారి కొరకు మరి మేము మాట్లాడినప్పుడు I am going to try and do different teachings on Tuesday and Friday. మరి మేము అనుకున్నటువంటి రీతిగా మరి ఆ యొక్క మంగళవారం శుక్రవారం కూడా ఒకే విధంగా మరి ఒకే వర్తమానాలు చెప్పకుండా వేరు వేరే వర్తమానాలు చెప్పే విధంగా మేము ఆలోచించాం. Because we're having people join both services. మరి ఎందుకంటే కొంతమంది రెండు ఆ యొక్క మరి మీటింగ్లో జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి మరి ఇద్దరు కొరకు అన్నట్టుగా మేము రెండు విషయాల్లో మరి మేము ఆ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. And for I know 3 people that are new, I am not a pastor. మరి ఆ యొక్క మరి 3 కొత్త వ్యక్తులు మా మధ్యలో ఉన్నారు. మరి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అయ్యగారు ఒకరి ఎటువంటి బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. ఆయన ఏ సంఘానికి పాస్టర్ కాదు. ఆయనకి ఎటువంటి మరి ఆ యొక్క బైబిల్ తరబీదు పొందినటువంటి అనుభవం లేదు. I love the Lord and he has called me to do many things. మరి ఎందుకంటే మరి దేవుణ్ణి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆయన అనేక విధాలైనటువంటి మరి తలాంతులు ఇచ్చి మరి ఆయన పరిచర్య చేసుకోవడానికి ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He's opened the door for me to come to India 15 years ago. మరి అంత మాత్రమే కాకుండా 15 సంవత్సరాల క్రితము మరి ఆయన భారతదేశానికి రావడానికి మరి ఆయనకు ద్వారాలు తెరిచి మరి భారతదేశంలో పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ఆయనకు కృపను అనుగ్రహించారు. Through his grace and Brother Joaquin and other pastors, I have been graciously asked to do the Zoom meetings. మరి ఈ విధంగా ఆయన పిలిచినటువంటి పిలుపుని బట్టి ఇంకా కొంతమంది మరి సహోదరులు మరి నన్ను ప్రోత్సాహాన్ని బట్టి మరి వారు నన్ను ఆ యొక్క కోరుకున్న విధానాన్ని బట్టి నేను మీ మధ్యలోనికి వచ్చి ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి మరి మీ ముందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Turn off his mic. మరి అడోనాయ్ గారు దయచేసి మీ యొక్క మైక్ ఆఫ్ చేయాలని మనవి చేసుకుంటున్నాం. Causes an echo. మరి ఆ యొక్క రీసౌండ్ వస్తూ ఉంది కాబట్టి దయచేసి మైక్లు ఆన్లో ఉంటే ఆపేసుకోండి. వీడియోలు మాత్రం ఆన్లో పెట్టండి. So this morning I want us to jump ahead to Luke chapter 2 verse 41 starting. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి లూకా సువార్త మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి మీతో మాట్లాడగలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. Brother Joaquin, I was also told this week that I repeat myself in the sermons. మరి ఆ యొక్క నేను చెప్పనన్నటువంటి విషయాన్ని మరి నేను పాటించాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి చెప్పినటువంటి విషయం మరొకసారి చెప్పకూడదని నేను ఇష్టపడుతూ ఉన్నాను. So if I do, I don't apologize because I think in God's word it's important. మరి నేను ఇది ఒకసారి మీకు చెప్పినట్లయినా మరి మీరు ఒకవేళ రెండోసారి వింటున్నప్పటికీ కూడా మరి దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మరి దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా మనకు నూతనంగానే ఉంటుంది. అది we are looking at this. Jesus and Joseph and Mary have returned from the land of Egypt. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క యేసయ్య మరి ఆయన తండ్రి అయినటువంటి యోసేపు గారు, తల్లి అయినటువంటి మరియా మరి ఆ యొక్క
ఈజిప్ట్ నుంచి వారు తిరిగి నజరేతుకు వచ్చేసినటువంటి విషయము ఇక్కడ మనం చూసాం. God had provided the wise men from the east to come to Mary and Joseph and Jesus and give them presents. మరి ఆ యొక్క పోయిన వారంలో మరి ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు మరి ఆ యొక్క యేసయ్యకు మరి బంగారము, సాంబ్రాణి, బోలము అనేటువంటి విలువైనటువంటి బహుమతులు ఇచ్చారని, వాటి ద్వారా మరి వారు ఐగుప్తులో వారు ఆ యొక్క బ్రతకడానికి, జీవనోపాధికి అవి ఎంతో ఉపకరించినని మనం చూసాం. And this is in Matthew chapter 2, 1 through, I'm sorry, the whole chapter. You can read it later. మరి ఆ యొక్క ఇదంతా కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మాటలన్నీ కూడా మీరు తర్వాత చదివితే మీకు ఈ విషయాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. God sent the Magi when Jesus was less than 2 years old. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి సమయంలో తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులను దేవుడు మరి చాలా దూరం ప్రయాణం చేయడం ద్వారా, చాలా కాలం ప్రయాణం చేయడం ద్వారా మరి యేసయ్యను దర్శించడానికి ఒక నక్షత్రం ద్వారా వారికి దారి చూపించారు. And so then, after they left, Joseph had a dream that told him to take his family and go to Egypt. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క ఒక దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి, మరి నువ్వు యేసయ్యను తీసుకొని మరి ఆ యొక్క ఐగుప్తునకు నువ్వు వెళ్ళిపోవాలి, అక్కడ నువ్వు ఉండాలి అని ఆ యొక్క దేవదూత యోసేపుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And then we know the scriptures say that all of the male children younger than 2 years old were killed in Bethlehem and surrounding areas. మరి ఆ సమయంలో హేరోదు రాజు ఎంతో కోపము కలిగి మరి 2 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నటువంటి మరి వయసు వారందరినీ కూడా మరి చంపించి వేసి మరి అక్కడ ఎంతో అంగలార్పు, ఏడ్పు, దుఃఖము మరి ఆ ప్రాంతంలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. But Jesus, Joseph, and Mary were protected in Egypt with enough money and incense and myrrh to survive. మరి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే తల్లి అయిన మరియా వారికి ఎటువంటి లోటు లేకుండా వారికి ఇవ్వబడినటువంటి ఆ బంగారము, సాంబ్రాణి, బోళము వాటన్నిటిని కూడా వాటి ద్వారా వారు జీవనోపాధి గడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఐగుప్తులు ఎంతో క్షేమంగా జీవించారు అని మనం బైబిల్లో గ్రంథంలో మనం చూసాం. And so now the angel gave a word to Joseph and said, you can go back to Nazareth because Herod is dead. మరి ఆ యొక్క మరొకసారి దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి, మరి నువ్వు తిరిగి ఆ యొక్క నజరేతుకు వెళ్ళిపో, మరి నువ్వు నీ ప్రాంతానికి వెళ్ళిపో, ఎందుకంటే నేను యేసయ్యను చంపాలనుకున్న రాజు అయిన హేరోదు చనిపోయాడు, నువ్వు ధైర్యంగా ఇప్పుడు వెళ్ళొచ్చు అని ఆ యోసేపును తిరిగి ఆ ప్రాంతానికి, నజరేత్ ప్రాంతానికి వచ్చేయమని చెప్పిందండి. And now we are at the point that Jesus has been growing up under his mother and father's direction. మరి ఈ సమయంలో మరి చూసినట్లయితే యేసయ్య మరి తన తల్లిదండ్రుల యొక్క మరి సంరక్షణలో, వారి యొక్క చెప్పు చేతుల్లో మరి ఎంతో మరి వారికి లోబడి విధేయుడై జీవిస్తున్నటువంటి విధంగా వాక్యంలో మనం చూస్తున్నామండి. And Jesus has reached the age of 12, which is considered to be the age of accountability. మరి ఆయనకు 12 సంవత్సరాల వయసు వచ్చింది, యవన వయసు వచ్చింది. ఆ యొక్క యవన ప్రాయంలో ప్రవేశించినప్పుడు ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక యవన బిడ్డగా ఆయన జీవించడం ప్రారంభించాడు. Which is knowing the difference in good and bad, and the age of being able to accept Jesus as his Savior or accept the Lord as Savior. మరి ఆ విధంగా ఆయన మంచి చెడ్డలు మరి అన్ని తెలుస్తూ ఉన్నాయి. మరి ఆ యొక్క తన యొక్క మరి ఆ యొక్క లోకంలో ఉండేటువంటి పరిస్థితి అంతటిని కూడా ఆయన కొద్దిగా ఆయన తెలుసుకుంటూ ఉన్నారు. So as Joseph and Mary, who were faithful Hebrews, they were going to the temple every year. They go when Joseph is 12. మరి ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా మరి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉన్నటువంటి యోసేపు మరియలు ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే ఈ 12 సంవత్సరాల వయసులో కూడా
వారు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడానికి యేసయ్యను కూడా తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. Either you or have someone read Luke 2:41 through 44. మరి లూకాసు సువార్త 2వ అధ్యాయము మరి 41 నుంచి 44 వచనాలు మనం చదువుకుందామండి. మరి అక్కడ పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆమేన్. Amen. And so they went up as a family and friends from Nazareth to Jerusalem. మరి ఇక్కడ మరి చూసినట్లయితే వీరు మరి పస్కా పండుగ ఆచరించడానికి నజరేతు నుండి యెరూషలేము పట్టణానికి వీరు వెళుతూ ఉన్నారండి. They had a large group of people, including children. మరి వారిలో మరి ఎంతో జనసమూహము, మరి ఆ నజరేతు పల్లెటూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వారందరూ కూడా ఒక జన సమూహంగా వారి పిల్లలందరినీ తీసుకొని మరి బెత్లెహేంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్తా ఉన్నారండి. There wasn't any concern for the safety of the children because they all looked after each other. మరి వారికి ఆ యొక్క ఒకరికొకరు వారు చూసుకునేటువంటి మరి అవకాశం లేదు కాబట్టి, ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి వారికి ఎవరు పిల్లలు వస్తున్నారా లేదా, వారి బంధువులు ఉన్నారా ఎక్కడున్నారు అనేటువంటి విషయము వారికి తెలియని విధంగా వారు వెళ్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ వాక్యం మనం చూస్తున్నామండి. So after the feast they all headed home. అయితే అక్కడ అలాగా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియకుండా మరి వారు వస్తూ ఉండగా, అయితే అక్కడ పండగ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళే తిరిగి వారు ఇంటికి వచ్చే విధంగా ఉంటాది అన్నట్టుగా మనకి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. We know that Mary and Joseph had other children. So I believe Jesus's brothers were there, younger brothers. మరి ఆ యొక్క మనకు తెలుసు, మరి అలాగే యేసు ప్రభు తర్వాత మరి యోసేపు మరియమ్మకి ఇంకా పిల్లలు పుట్టుంటారు. మరి మన యేసయ్య వాళ్ళందరికీ పెద్దన్న కాబట్టి మరి వారికి ఉన్నటువంటి వేరే వేరే పిల్లల్ని కూడా వారి బాధ్యతలు కూడా వారు చూసుకుంటూ, ఒకవేళ యేసయ్య పెద్దోడు కదా, ఆయనకి అన్ని తెలుసు కదా, పర్వాలేదులే అని ఆయన గురించి అంతగా పట్టించుకోలేదేమో అనుకుంటున్నాను. I can see them traveling down the road unconcerned about the children for a whole day. మరి మరి చూడండి, ఇక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఒక రోజంతా కూడా మరి యేసయ్య ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రయాణం చేసేసారు అనే వాక్యంలో ఉంది. అంటే వారు అంత అజాగ్రత్తగా ఉన్నారా, లేదంటే ఎక్కడో ఉంటాడులే ఆయన, మరి వయసు వచ్చిన వాడు కదా, మరి పర్వాలేదులే అన్న ధైర్యంతో వారు వెళ్ళారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. Then Jesus's brother and sister would come to mom and dad, but where is Jesus? మరి అక్కడ అయితే యేసయ్య తర్వాత ఉన్నటువంటి సహోదరులు, అక్క చెల్లెండ్రు, మరి తమ్ముడు చెల్లి వీళ్ళందరూ కూడా మరి వారి తల్లిదండ్రులతోనే ఉన్నారు. వారి గురించి ఎటువంటి దిగులు వారు చెందట్లేదు, వారితోనే ఉన్నారు కాబట్టి. They started to get worried because they looked among and asked all of the other people. అయితే వారు ఆ యొక్క ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో కొంతసేపటికి వారికి ఆ ఆలోచన వచ్చింది, మరి యేసయ్య మనతో రాలేదేమో అనేటువంటి ఆలోచన వచ్చి, మరి కొన్ని దినాలు అయిన తర్వాత మరి వారి బంధువుల్ని వారికి తెలిసిన వారందరినీ కూడా యేసయ్య కనిపించారా, యేసయ్య మాతో రాలేదు అనేటువంటి విషయాన్ని వారు అడుగుతా ఉన్నారండి. And I can see Mary going to each little group. Have you seen my son Jesus? మరి ప్రతి గుంపు దగ్గరికి వెళ్ళి, ప్రతి ఆ యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళి మరి మరియమ్మ గారు అడిగి ఉంటారు, ఏమనంటే మీలో ఎవరైనా యేసయ్యను చూస్తారా అని మరియమ్మ గారు ఒకవేళ అడిగి ఉంటారు. And Joseph is going to the other side of the camp saying, have you seen my son Jesus? మరి యోసేపు కూడా మరి వేరే ఒక మంచి దగ్గరికి వెళ్ళి, మరి ఒకవేళ మీరు ఆ యొక్క మరి మా యేసు ప్రభుని మీరు చూస్తారా, మరి ఆయన మాతో రాలేదే అని ఆయన అన్ని చోట్ల అడిగి ఉంటారు. ఈ విధంగా తల్లిదండ్రులు చూడ చాలా కంగారు పడతా ఉన్నారు. So a search is made of the whole caravan for Jesus.
and did not find him. మరి ఈ విధంగా వారు ఆ యొక్క మరి అన్ని చోట్ల వారు నెతుకుతూ ఉన్నారు కానీ మరి వారు యేసయ్యను వారు కనుగొనలేకపోయారు. వారు ఎంతో దిగులుగా భయంతో వారు నిండుకొని ఉన్నారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. So they made a decision to go back to Jerusalem and see if he's there. మరి ఒకవేళ వారు ఇంకా నిర్ణయం తీసేసుకున్నారు ఏమనంటే మనం ఇంకా ఇక్కడ నెతుకుతే సరిపోదు, ఒకవేళ ఆయన జెరూసలేంలోంచి బయలుదేరి వెనక్కి రాలేదు అనేటువంటి ఆలోచనకు వచ్చి తిరిగి మనం యెరూషలేంలోకి వెళ్దాము, అక్కడ ఆయన గురించి తెలుసుకుని వద్దాము అనేటువంటి విధంగా మరి ఆయన మరి తిరిగి తల్లిదండ్రులు యెరూషలేంకు వెళ్ళారండి. There are many symbolisms in the Bible. మరి ఈ విధంగా మరి అనేకమైనటువంటి గుర్తులు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. There are many things that are repeated over and over and over. మరి అనేకమైనటువంటి విషయాలు తిరిగి అనేక సార్లు అనేక మంది భక్తులు వాటిని తెలియజేస్తూ మనకి అనేక విధాలుగా మనకు నొక్కి ఒకే విషయాన్ని మరలా మనం రాయబడినటువంటి విధంగా మరి వేరు సమయాల్లో శిష్యులు రాసినప్పటికీ కూడా మరి ఒకే విధంగా వారు రాసినటువంటి విషయాన్ని మనం చదువుతా ఉన్నామండి. We know that Abraham traveled 3 days into the desert with his son Isaac to slaughter him and to give him as an offering to the Lord. మరి మనము పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము 3 దినములంత ప్రయాణము మరి మోయాబు స్థలానికి వెళ్ళి అక్కడ ఒక కొండ మీద ఆయన బలి ఇవ్వడానికి 3 దినాలు ప్రయాణం చేశాడు అనేటువంటిది మనకు తెలుసండి. We know that Noah was in the belly of the whale for 3 days and 3 nights. మరి అలాగే ఆ యొక్క యోనా గారు మరి ఆ యొక్క తిమింగలం యొక్క కడుపులో మరి 3 దినములు 3 రాత్రులు ఆయన ఉండి మరి అక్కడ మరి దేవునికి ప్రార్థన చేశాడు అనేటువంటిది మనకు తెలుసండి. And now Jesus is missing from his mother and father for 3 days. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య కూడా తన తల్లిదండ్రుల నుంచి మరి 3 దినాలుగా ఆయన కనిపించకుండా మరి ఆయన మరి వారు ఎంతో కంగారు పడినట్లుగా మనం చూస్తున్నామండి. As we know, Jesus preached many times when he started his ministry that he would have to die and be resurrected. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన జీవించి ఉన్నప్పుడుగానే మరి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను మరి మరణించి 3వ దినాన నేను సజీవుడిగా తిరిగి లెగుస్తాను అనేటువంటి విషయాన్ని శిష్యులకు అనేక సార్లు మరి ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And so they finally find Jesus sitting in the temple courts. మరి ఆయన మరి తిరిగి వారి తల్లిదండ్రులైనటువంటి వారు చాలా కంగారు పడి 3 దినాలుగా ఆయన ఎతుకుతూ మరి ఆయన తిరిగి యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయంలో యేసయ్యను వారు కనుగొన్నారండి. Read 45 through 47, please. మరి ఇక్కడ 2వ అధ్యాయం లోకా సువార్త 45 నుంచి 47 వచనాలు మనం చూసినట్లయితే ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు విస్మయం ఉందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so imagine this picture. We've got a 12-year-old boy that has left his mother and father. మరి ఇక్కడ ఈ విషయాన్ని మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే మరి ఒక 12 సంవత్సరాల మరి అప్పుడే యవనంలోకి ప్రవేశపెట్టబడినటువంటి ఒక బాలుడు మరి పెద్ద వాళ్ళతో మరి ప్రజ్ఞావంతులతో మేధావులతో అక్కడ దేవాలయంలో కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాడు. మరి వారికి అన్ని విషయాలు మరి అనేకమైన విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. మరి గూఢమైన విషయాలు అనేటువంటివి ఇక్కడ మనం వారికి తెలియనటువంటి ప్రశ్నలు అనేకం వారిని అడుగుతూ ఉన్నాడు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. He's not afraid. మరి ఆయన ఏ విధంగా కూడా మరి వారికి మరి భయపడట్లేదు. ఎందుకంటే ఆయన తెలుసుకోవలసినటువంటి విషయాలు ఆయన తెలుసుకుంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి తెలిసిన విషయాలు వారికి చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. He knows that he is God come to earth as a man.
మరి ఎందుకంటే మరి ఆయన మరి ఒక దేవుని కుమారుడుగా దేవాది దేవుడే ఈ భూమి మీదకి నరుని రూపంలో ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు సమస్తము కూడా తెలుసండి. So he goes into his father's house. మరి ఆయన తెలుసు ఆయనకి ఆయన ఉన్నటువంటి ప్రాంతము మరి తన తండ్రి యొక్క ఇల్లు, మరి ఆ దేవాలయము తన తండ్రి యొక్క ఇల్లు అనేటువంటి విషయము ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇంటిలో మరి ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. He is in listening to the priest and the Sanhedrin. మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, అలాగే సద్దుకయ్యులు, మరి పరిసయ్యులు, మరి వీరందరూ కూడా మరి వారు అనేక ధర్మశాస్త్ర పండితులుగా వారు ఉన్నారు కాబట్టి మరి వారి ధర్మశాస్త్రాన్ని ఎన్నో సంవత్సరాలుగా వారు ధ్యానించారు కాబట్టి వారి దగ్గర మరి వారు కూర్చుని అనేక విషయాలు నేర్చుకోవాలని మరి ఆయన ఇష్టపడుతూ ఉన్నారండి. Here are these educated men that have studied the scriptures for years and years and years. మరి అక్కడ మరి చాలా వృద్ధులైనటువంటి వారు అనేక సంవత్సరాలుగా మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ మరి అందులో పాండిత్యం సంపాదించినటువంటి అనేకమైనటువంటి ధర్మశాస్త్ర పండితులు అక్కడ ఉన్నారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. And he would ask them questions and then they would ask him questions. మరి ఇంత చిన్నవాడైనప్పటికీ కూడా మరి ఈయన కొన్ని చాలా వారికి తెలియని విషయాలు ఈయన 12 సంవత్సరాల వయసులోనే ఈయన వారికి చెప్తా ఉన్నాడు. అలాగే ఈయన కొన్ని ప్రశ్నలు వారిని అడిగి వారి దగ్గర నుంచి సమాధానము కోరుకునే విధంగా మరి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారండి. And the indication is that this is 3 days he's been sitting in the temple courts talking to the people. మరి ఇక్కడ మరి 3 దినాలు ఆయన ఏం చేశాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ మరి అక్కడ మరి ఆయన ఆ దేవాలయంలో కూర్చొని మరి ఆ యొక్క మరి ఆ పెద్దలందరితో, వృద్ధులందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. Can't you imagine that that it got to be dark on each day that one of the Sanhedrin or the priest would say, would you like to come home and spend the night at my house? మరి చూడండి ఆ రాత్రి వరకు కూడా వారు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో ఒక ఆయన మరి ఎవరో చిన్న బాబు చాలా బాగా ఉన్నాడు, మరి బాబుకి మరి ఎక్కడికి వెళ్ళడానికి ఎవరు లేరు అని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి నన్ను మరి ఈ బిడ్డని మరి నా గృహాన్ని తీసుకువెళ్ళి మరి అక్కడ మరి రాత్రి పండుకొని మరి తిరిగి రావడానికి మరి సహాయం చేద్దామని మరి యేసయ్య మరి మా ఇంటికి రండి, అక్కడ ఉండండి అని ఆ బాలుని అడిగి ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. Jesus, my wife is bringing some fish and loaves for lunch. Would you like to share them with me? మరి ఆయనతో చెప్పిండొచ్చు, మరి యేసయ్య మరి నా భార్య మరి ఆ యొక్క కొన్ని చేపలు, కొన్ని ఆ యొక్క రొట్టెలు మరి తెచ్చింది, అవి నీ కొరకు మరి ఇస్తాను, మరి మా ఇంటికి రా, మా ఇంట్లో ఉండు అని ఒకవేళ ఒక దైవజనుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చండి. The Lord used this 3 days for Jesus to be able to show the people the wisdom and the knowledge that he has through the Holy Spirit and God. మరి ఆ యొక్క యేసయ్య మరి తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా తను పొందుకున్నటువంటి ఆ వివేచనని మరి తన యొక్క మరి ఆ పెద్దలైనటువంటి వారికి తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మరి ఆయన వారితో ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. Everybody was amazed at what conversation they had for 3 days. మరి ఆ యొక్క 3 దినాలు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మరి ఆయన చెప్పాడు. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అనేటువంటిది అక్కడ ఆయన జ్ఞానానికి, ఈ చిన్న పిల్లవాడికి ఇన్ని విషయాలు, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని వారందరూ కూడా అబ్బురపడ్డారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And then Mary and Joseph and the caravan, I'm assuming, all come back to the temple. మరి ఆ యొక్క మరి మరియ గారు, యోసేపు గారు మరి ఈ విధంగా చాలా కంగారు పడుతూ మరి వారితో ఉన్నటువంటి కొంతమంది బంధువులు మరి ఆ విధంగా మరి తిరిగి దేవాలయానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి.
Read 47 through 48. మరి 47 నుంచి 48 వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే, ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నేను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా. And so when Mary shows up, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మరియ గారు మరి ఇక్కడ చాలా ఏడుచారు, మరి చాలా దుఃఖపడ్డారు. మరి ఆ యొక్క యేసయ్యను చూసినప్పుడు చాలా మరి ఆయన కంగారు పడి ఆయనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని గురించి ఇక్కడ రాశారండి. She was shocked that he had left them and had gone to the temple and was sitting here. మరి he didn't care about his mother apparently. మరి చూడండి, ఆయన ఎంత మరి వారు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఈయన వారితో వచ్చాడు, మరి ఆ యొక్క తిరిగి పేరెంట్స్ మరి తల్లిదండ్రులు కంగారు పడతారు అనేటువంటి ఆలోచన లేకుండా మరి ఎంతో ధీమాగా మరి ఇక్కడే ఉండిపోయి వీరందరితో కూడా కూర్చొని మరి అనేక విషయాలు మాట్లాడడం వాళ్ళకి ఏమీ నచ్చలేదు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు కంగారు పడతారని మరి ఒక మాట వాళ్ళకి చెప్పాలి కదా అనేటువంటి ఉద్దేశంతో మరియ గారు కంగారు పడతా ఉన్నారు. And she and Joseph were thinking, look, God had trusted us to raise you and to protect you and to then send you out at your time. మరి అప్పుడు యోసేపు గారు కూడా, మరి ఏంటి యేసయ్య అలా చేసావేంటి, మరి నిన్ను సంరక్షించమని ప్రభు మాకు బాధ్యత ఇచ్చాడు కదా, మరి ఆయన ఎన్నుకున్నటువంటి సమయంలో మరి ఆయన మరి పంపించడానికి మరి నువ్వు అప్పటి వరకు కనిపెట్టాలి కదా, మా సంరక్షణలో ఉండాలి కదా, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే కదా అన్నట్టుగా యోసేపు ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు. Why have you done this to us? మరి అయ్యా, మరి ఎందుకు యేసయ్య, మరి నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా టెన్షన్ పెట్టావు, ఎందుకు ఇలా దుఃఖ పెట్టావు, ఎందుకు ఇలా బాధ పెట్టావు అని ఆ తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతూ యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారండి. The parents have gone from being about loving Jesus and protecting him and teaching him to about me. మరి ఆ యొక్క మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి నన్ను మరి గురించినటువంటి విషయాలు మరి దేవుని ద్వారా మీకు చెప్పబడినటువంటివి మీరు పాటించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. మరి అయితే నేను చేయవలసినటువంటిది వేరే ఉన్నది, అది నేను నెరవేర్చడానికి వచ్చాను, అది మీరు తెలుసుకోవాలి అనేటువంటిది యేసయ్య వారికి చెప్పాలనుకున్నటువంటి విషయం అండి. Their feelings got hurt because he left them behind. మరి ఆ యొక్క మరి వారి యొక్క దుఃఖము, వారి యొక్క మరి బాధ, మరి వారు మరి కలిగి ఉన్నటువంటి చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత, మరి ఆ కంగారు పడడం అనేటువంటిది, ఆ సంరక్షణ, ఇవన్నీ కూడా మరి ఖచ్చితమైనవే, సరైనవి అయితే గాని యేసయ్య వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి ఆయన వేరే విధంగా మాట్లాడడం ప్రారంభించారండి. And so he's sitting there among the Sanhedrin and the Pharisees and all of the people in the temple listening. మరి అక్కడ మరి జరుగుతున్నటువంటి విషయం అంతా కూడా మరి వారు చూసారు. ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉంటే అనేక మంది ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఆయన ప్రవచనాలు, ఆయన వాక్యము వారు వింటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు చూచి చాలా మరి ఆశ్చర్యపడ్డారండి. And they have all been astonished and amazed at Jesus's answers and questions. మరి వారందరూ కూడా ఎంతో ఆసక్తితో మరి యేసయ్య దగ్గర కూర్చొని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసయ్య వారి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తా ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రశ్నలు వారిని అడిగి వారి దగ్గర నుంచి ఈయన సమాధానాలు తెలుసుకుంటున్నారండి. Jesus, his whole life, he did not lose focus on why he was here. మరి యేసయ్య మరి ఆ యొక్క మరి వారి విషయం అంతా కూడా ఆయన చూస్తూ మరి ఆయన ఎందుచేత ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తన తల్లిదండ్రులైనటువంటి వారికి ఆయన చెప్పాలని ఇష్టపడుతున్నారండి. ఇక్కడ he did not apologize, he did not ask for forgiveness. మరి ఆ యొక్క తను చేసినటువంటి కార్యానికి ఆయన ఏ విధంగా కూడా వారిని క్షమాపణ అడగలేదు. మరి ఆయన్ను క్షమించమని ఆయన వేడుకోలేదు, కానీ
ఆయన మరి నా తండ్రి పని మీద నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. He never allowed others to change his path to a different direction. మరి ఆయన ఎప్పుడు కూడా మరి వేరొకరు తను ఆలోచించినటువంటి విధానాన్ని కానీ తను చేయాలనుకున్నటువంటి పద్ధతిని కానీ వేరొకరు వచ్చి మార్చాలి అనుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన అనుమతించడు, దానికి ఆయన ఇష్టపడినటువంటి వాడండి. And the way Jesus acted and responded is the way we are to respond as we follow God. మరి అలాగే దేవుని వెంబడిస్తున్న మనం కూడా మరి మనము దేవుని ప్రకారంగా మనం జీవించాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మాత్రమే మనం జీవించాలి. వేరే ఎవరు వచ్చి మనల్ని నువ్వు ఇలా చెయ్యి, ఆ యొక్క మార్గం నుంచి తప్పిపోయి ఇటు వచ్చి వేరే విధంగా మనం చేద్దాంలే అని చెప్పినప్పుడు మనం వారి యొక్క మాటకు మనం మరి విధేయతలు అవ్వకూడదు, మనం వారికి లోబడకూడదు అనేటువంటిది మనం దీన్ని బట్టి తెలుసుకుంటూ ఉన్నామండి. Jesus responded to his mother and father in verse 49. మరి ఇక్కడ 49వ వచనంలో యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క మరి జవాబు అనేటువంటిది ఆ యొక్క తల్లిదండ్రులు అంత కంగారు పడతా ఉంటే మరి ఆయన చెప్పినటువంటి మాట చాలా సర్వసాధారణంగా వారిని ఆ యొక్క వారిని ఏమి మరి వారిని క్షమించమని అడగకుండా మరి వారు బాధపడిన దానికి ఈయన బాధపడుతున్నట్టుగా ఏమి చెప్పకుండా ఆయన చాలా చక్కగా ఆయన చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ 49వ వచనం చదువుతున్నాను. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. He didn't reprimand his mother for questioning why he was there. మరి ఆ యొక్క మరి ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి వారికి తెలియజేయాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి నేను నా తండ్రి పని మీద వచ్చాను, నేను నా తండ్రి పని చేయాలి, అందుకనే నేను పంపబడ్డాను అనే విషయాన్ని సూటిగా మరి తల్లిదండ్రులతో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. He simply stated the fact. Why are you searching for me? You knew I was the Son of God when you had me. మరి ఆయన డైరెక్ట్ గా వారిని అడుగుతా ఉన్నాడండి, మీరు ఎందుకు నన్ను వెతుకుతా ఉన్నారు, మీరు నా గురించి ఎందుకు కంగారు పడతా ఉన్నారు, ఎందుకంటే మీకు తెలుసు నేను మరి భూ సంబంధమైనటువంటి వాడిని కాదని, నేను దేవుని దగ్గర నుంచి పంపించబడిన వాడిని మీకు తెలుసు కదా, మరి ఎందుకు మీరు నా గురించి కంగారు పడతా ఉన్నారు అనేటువంటిది మరి ఆయన తల్లిదండ్రులతో మరియా యోసేపులతో అంటా ఉన్నారండి. Don't you remember the angel God choosing you and the angel appearing for you to have me? మరి ఆ యొక్క చాలా మంది ఆ యొక్క దేవదూతల ద్వారా ప్రవక్తల ద్వారా మరి చెప్పబడినటువంటి విషయాలు మరి ఆ యొక్క మరి మీరు దర్శనాల రూపంలో చూసినటువంటివి అవన్నీ కూడా మీరు మర్చిపోయారా, ఎందుకని మీరు నన్ను ఎతుకుతూ ఉన్నారు, ఎందుకని మీరు నా గురించి కంగారు పడుతూ దుఃఖపడుతూ ఉన్నారు అనేటువంటిది మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారండి. Don't you remember the shepherds appearing and worshiping in the stable? మరి ఆ యొక్క పశువుల పాకలో మరి నేను జన్మించినప్పుడు మరి అక్కడ సర్వదూతలు మరి ఆ యొక్క మరి సమూహము మరి వారి వచ్చి ఆ యొక్క స్తుతించిందని ఆ యొక్క గొర్రెల కాపర్లు వచ్చి ఆ యొక్క దేవదూతల సమూహాన్ని మేము చూసాము, వారు పాటలు పాడారు అని సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోయారా అనేటువంటి విషయాన్ని మరి తల్లిదండ్రులను అడగడం ప్రారంభించారండి. Don't you remember the wise men of coming and giving us gifts to protect us when we went to Egypt? మరి ఆ యొక్క ఎంతో దూరదేశం నుంచి తూర్పు దేశం నుండి జ్ఞానులు చాలా సంవత్సరాలు ప్రయాణం చేసి మరి నాకు 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి సమయంలో వారు మన ఇంటికి వచ్చి మరి గొప్ప గొప్ప బహుమతులు మరి విలువైనటువంటివి మరి మనకి ఇచ్చారు కదా, అవన్నీ కూడా మీరు మర్చిపోయారా, వాటన్నిటి ద్వారానే కదా మనం అనేక సంవత్సరాలు మరి ఐగుప్తులో చాలా క్షేమంగా బ్రతకగలిగాం, ఇవన్నీ కూడా ప్రభు నా జీవితంలో మన జీవితంలో జరిగించినటువంటివి ఇవన్నీ కూడా మర్చిపోయారా అని మరి ప్రభు వారిని ప్రశ్నించడం ప్రారంభించారండి. I am 12. I had to be in my father's house. మరి ఎందుకంటే నేను ఇప్పుడు యవన వయసులోంచి వచ్చాను, నేను 12 సంవత్సరాల వాడిని, ఇప్పుడు నేను టీనేజ్ లోకి వచ్చాను కాబట్టి నేను ఇక మీదట నా యొక్క తండ్రి పని నేను చేయడానికి నేను నిశ్చయించుకున్నాను, నా తండ్రి పనిని నేను ప్రారంభించాలి అని ఆయన వారితో మరి సమాధానం చెప్తూ ఉన్నారండి.
But in 50 it says they did not understand what he was saying to మరి them. చూడండి ఆ యొక్క తర్వాత మనం కింద వచనాల్లో మనం చూస్తే మరి ఆయన ఎంత విపులంగా వారికి తెలియజేసిన మరి తల్లిదండ్రులు అనేటువంటి వారు ఆయన ఏం చెప్తున్నాడో అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు అనేటువంటిది, వాళ్ళు బాధపడినటువంటి వారు ఆలోచన దృక్పథంలోనే వారు ఉన్నారు అనేటువంటిది అక్కడ మరి మనం చూస్తూ ఉన్నామండి. They had witnessed everything, they had done all of this, but they still couldn't understand. మరి ఆయన వారందరూ కూడా యేసయ్యను చాలా దగ్గరగా చూశారు. ఆయన జన్మ ఏమిటో తెలుసు, ఆయన ఎంతచేత ఈ లోకానికి వచ్చాడో, ఆయన వచ్చినప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్యాలు జరిగినవో ఇవన్నీ కూడా వారు అనుభవించారు, చూశారు. కానీ మరి కొంచెము మరి గలిబిలి కరగగానే మరి వారు ఆ యొక్క యేసయ్య గురించి దుఃఖపడడం, కంగారు పడడం, మరి వారు వేదన పడడం ప్రారంభించి వాటన్నిటిని కూడా మర్చిపోయారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. We are like that so much. We can't understand that God is guiding our steps and he is there to protect us and to give us those opportunities. మరి అదే విధంగా మనం కూడా అనేక సార్లు మనం మర్చిపోతామండి. మరి దేవుని యొక్క రక్షణలో మనం ఉన్నామని, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నామని, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నామని మనం మర్చిపోయి అనేక సార్లు మనం కంగారు పడిపోయి మరి ఏమవుతుందో ఏంటో అని భయపడిపోతూ, చింతపడుతూ, మరి ఆ యొక్క దుఃఖపడుతూ మనం జీవితాలు జీవించడానికి మరి యొక్క మరియా యోసేపుల యొక్క జీవితం ఒక ఉదాహరణగా మనం ఇక్కడ తీసుకొచ్చండి. Read 51-52. మరి ఇక్కడ 2వ అధ్యాయం లూకాసు వార్త మరి 51, 52 వచనాలు మనం చదువుకుందామండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకును. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Jesus was an obedient child to his mother and father. మరి చూడండి ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత యేసయ్య మళ్ళా తిరిగి తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళి మరి అక్కడ మరి ఆ యొక్క తల్లిదండ్రులకు ఎంతో విధేయుడుగా ఆయన జీవించాడు అనేటువంటిది మన వాక్యంలో మనం చూస్తున్నామండి. But it says that he began to grow in stature and wisdom and in favor with God and all the people. మరి ఆయన వయస్సునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును ఆయన వర్ధిల్లాడు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. So for 18 years Jesus grew and people watched. మరి ఆ యొక్క 12 సంవత్సరాల తర్వాత మరి మిగిలిన 18 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే తల్లిదండ్రుల దగ్గరే ఆయన మరి ప్రజలందరూ మరి ప్రేమ మరి పొందుకుంటూ ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూ ఆయన ఎదుగుతూ 30 సంవత్సరాల వయసు వరకు ఆ ప్రాంతంలోనే ఆయన ఉన్నారండి. We don't hear any of Jesus's life from 12 to 30. మరి ఆ తర్వాత మరి 12 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 30 సంవత్సరాల వరకు ఆయన జీవితం ఎలా జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా రాయబడలేదు. ఏ గ్రంథమో కూడా గ్రంథస్థం చేయబడలేదు. మన ఆ విషయాలు తెలుసుకోలేదు అనేటువంటిది మనం చూస్తున్నామండి. Praise the Lord. Let us grow in stature and wisdom in God. మరి అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే మరి మనుషుల దయందు, దేవుని దయందు ఆయన వర్ధిల్లాడో అలాగే మనం కూడా మనుషుల దయందు, దేవుని దయందు మనం కూడా వర్ధిల్లుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Any prayer request or comments మరి today? ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, మీకు ఏమన్నా అలాగే మీ వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా,
నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. విన్న వాక్యము మరి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి తెలియజేయాలని మనం చేసుకుంటున్నాం. మరి యేసయ్య మరి ఆయన వచ్చినటువంటి ఆయన ఉన్నటువంటి భారము ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం. యవ్వన ప్రాయంలోకి ప్రవేశించగానే మరి ఆయన మరి దేవుని యొక్క పరిచర్యలు ఎంతో ఆసక్తి కలపరిచి మరి ఆ యొక్క దేవుని మందిరంలో తన తండ్రితో ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన మరి తల్లిదండ్రులు భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులను ఆయన లెక్క చేయలేదు అనేటువంటిది మనం విన్నామండి. అయితే ఎప్పుడైతే మరియా అడిగినప్పుడు మరి తిరిగి విధేయుడై మరి ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గరే ఇంకా 18 సంవత్సరాలు, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారి దగ్గరే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసామండి. యేసయ్య ఏ విధంగా అయితే మనుషుల దయందు దేవుని దయందు ఆయన జ్ఞానమునందు ఆయన ఎదుగుతూ వచ్చాడో, ఆయన వివేకమందు ఎదుగుతూ వచ్చాడో, మనం కూడా అలా ఎదగాలి అనేటువంటి వాక్యం మనం విన్నామండి. విన్న వాక్యం ప్రకారం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియచేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సంతోష్ కుమార్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. కొద్దిగా పేరు ఇయ్యారన్న, కొద్దిగా నా కోసం జరం. ఎందుకంటే సమస్యలను బట్టి సమస్యలను బట్టి అందరిని ఆశ్రయించిన తర్వాతనే యెహోవాను ఆశ్రయించాను నేను. అందుకే నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుంటున్నాను. దయచేసి నాలో ఉన్న లోపాన్ని తీసేసి నాకు వచ్చే సమస్యలు ప్లస్ సాతాను చేస్తున్నట్టు గడిబిడిని నన్ను ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా కొద్దిగా నాకు ప్రేర్ చేయమని అడుగుతున్నాను అన్నగారు. ఓకే, నేను చెప్తానన్న అయ్యగారికి. తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా తీర్చబడి, మీకున్న సమస్యలన్నీ కూడా తీర్చబడి, మరి ఆ యొక్క మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీరు పొందుకున్నారో, మరి దాని ప్రకారంగా మీరు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ మరి వెళ్ళిపో అని చెప్పడు. ఆయన అందరినీ కూడా ఆయన మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చి వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని చేకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి తప్పకుండా మరి ప్రార్థన చేస్తాం. అయ్యగారికి నేను చెప్తాను. Brother Santosh Kumar is telling, and today's word is a blessing for me, and I am really very much blessed and encouraged to your message. And also please pray for me, because I am all my surrounding I have many problems. I have many problems in my family. I have many problems in my business. I have many problems in every business problems, family problems, husband wife లో కూడా చాలా ఉంది అన్న. He had disputes between husband and wife every day. They are fighting each other. So please pray for brother Kumar, and his wife will be changed, and the wife is working against him and living against him. So God speak with her and change her, and because Kumar is a innocent person, so because of his innocence, his wife is torturing and giving a very pressure to him. So please pray for him. God will change her wife, change his wife, and he have a peaceful family life, and increase in his business also. Brother Joaquin, in my first marriage I had that problem. Yes sir. అయ్యగారు కూడా మరి ఇటువంటి విధంగానే మరి భార్య ద్వారా అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నారు. మరి ఆయన మొట్టమొదటి భార్య ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఇదే విధంగా. And I prayed for years for God to change her. మరి అయితే మరి అనేక సంవత్సరాలు మరి నా భార్యను మార్చయ్యా అని మరి అయ్యగారు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మరి కొన్ని సంవత్సరాలు, 10-20 సంవత్సరాలు అన్నట్టుగా ఆయన ప్రార్థన చేశారు.
I'm sorry, I got dogs barking. క్షమించండి, కుక్కలు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. ఎస్ సార్. But the Lord showed me that I needed to pray for him to change me to be the husband that loved her unconditionally. మరి అయితే నేను ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేసిన అంటే, ప్రభువా నా భార్య నా మాట వినట్లేదు, నన్ను ఎంత ఎదిరిస్తా ఉంది, నాకు నేను ఏది చెప్పినా అది చేయకుండా దానికి వ్యతిరేకంగా చేస్తుంది అని నేను ప్రభువును ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆమె ఎలా ఉన్నా కూడా నువ్వు ఆమెను ఆ యొక్క నువ్వు ప్రేమించవలసిన వాడుగా ఉన్నావు, మితిలేని ప్రేమతో నువ్వు ప్రేమించాలి, క్షమించాలి అనే విషయాన్ని ప్రభు అయ్యగారికి బయలుపరిచాడు. And so once I started praying to change me, her changing was not as important in my prayer life because I turned it over to God. ఎప్పుడైతే ప్రభు ద్వారా నేను ఆ మాట విన్నానో, ప్రభువా నన్ను మార్చయ్యా, నేను ఆమెను సరిగా ప్రేమించే విధంగా, నీ మార్గాల్లో తప్పిపోకుండా విశ్వాసంలో నడిచే విధంగా నన్ను మార్చయ్యా అని నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. ఆ సమయంలో ఇంకా దేవుడికి ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా అప్పచెప్పేసి, దేవా నా భార్య నీ విషయం నువ్వే చూసుకో అని దేవునికి ఆ పరిస్థితి అంతా కూడా అప్పచెప్పేశాను. Now we ended up getting a divorce, but I learned how to love a wife, and I have a godly wife now. ఈ విషయాలన్నీ కూడా నేను చూసినప్పుడు అనేకమైన ఆ యొక్క ఆ విషయాలు నేను నేర్చుకున్నాను. ఆ యొక్క భార్యని ఎలా ప్రేమించాలో, మాట వినకపోయినా లోబడకపోయినా ఉండేటువంటి భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా క్షమించాలో అనే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. అయితే ఆ యొక్క ఆ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాను, కానీ నా భార్య మూర్ఖత్వాన్ని బట్టి ఆమె నాకు మా ఇద్దరి మధ్య నాతో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడి నన్ను విడిపోయి ఆమె వేరొక చోటకు వెళ్ళిపోవడం ద్వారా నా నుంచి విడాకులు తీసుకోవడం, మేమిద్దరం విడాకులు తీసుకుని ఉన్నామని చెప్తా ఉన్నారు. Stay faithful to God. Turn it over to him. మీరు ఏ విషయంలో కూడా మీరు చింతపడొద్దు. అన్ని విషయాల్లో ప్రభువుకి అప్పచెప్పండి. మీరు ఆ యొక్క దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుని మార్గాల్లో జీవించండి. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన చక్కదిద్దేవాడు. మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను మార్చండి, నేను ఆమెను ప్రేమించే విధంగా మీరు చేయండి అని మీరు ప్రార్థన చేయండి. ప్రభుకి ప్రతి విషయాన్ని కూడా అప్పచెప్పి ప్రభువా మీరే మార్చుకోండి అని ఆయనకి మీరు అప్పచెప్పాలని అయ్యగారు చెప్తా ఉన్నారండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు కాదు. ఆయన చేతిలో పడినటువంటి వారు మనుషుల చేతిలో పడితే అది చాలా తక్కువ, కానీ ఆయన చేతిలో పడడం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటిది, చాలా భయంకరమైనది అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం హ్యాండిల్ చేయలేనటువంటివి ఆయనను హ్యాండిల్ చేయమని ఆయన చేతికి మనం అప్పచెప్పినట్లయితే ఆయన విషయాలన్నీ కూడా చక్కదిద్దుకుంటాడు. మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను మార్చండి, నేను సరిగా ప్రేమించడానికి మీరు నాకు నేర్పించండి అని ప్రభువును ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా ఎవరైనా విన్న వాక్యము ఏ విధంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. అవునన్నా, అవును. మీరు అది ఆ డబ్బులు సమకూర్చుకోండి అన్న. మీరు అవి ఎప్పుడు సమకూర్ని అని చెప్తే అప్పుడు అయ్యగారు మీకు పంపిస్తానని వాగ్దానం చేశారు అన్నా. అడుగుతానన్నా. బ్రదర్ కుమార్ ఈజ్ ఆస్కింగ్ టు I don't know how to pray. Please teach me how to pray, what to pray. దేవునికి ఎలా చెప్పుకోవాలి, దేవునికి ఎలా చెప్పుకోవాలో కొంచెం చెప్పండి. How to tell my pain to God. Please explain me how to pray.
it took me a long time to figure out that praying is only talking to God. మరి ఈ యొక్క అయ్యగారు మరి ఇదే సమస్యతో ఆయన బాధపడినప్పుడు ఆయనకు కూడా ప్రార్థన ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు కూడా తెలిసేది కాదు. ఆ టైంలో మరి చాలా సమయం పట్టింది. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవునితో నేను మరి నా విషయాలు చెప్పుకోవాలనేటువంటి దానికి. There is a time to go into your quote closet. మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తానికి వెళ్తావో నీవు ఒక గదిలోనికి వెళ్ళి అక్కడ నీవు ఎవరికి తెలియకుండా తలుపులు వేసుకుని నువ్వు ఆ గదిలోకి ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళమని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. And in that closet could be a room, could be the backyard, could be anywhere. అది ఒకవేళ మరి ఒక గది అవ్వచ్చు, లేదంటే నీ ఇంటి వెనక ఏదైనా వసారా ఉండొచ్చు, లేదంటే మీ ఇంటి ముందు ఒక వరండా గాని మీ ఇంటి వెనకాల ఉన్న ఏదైనా వరండా గాని ఉండొచ్చు. And it's carrying on to where you're telling the Father all of the things in మరి ఆ your life. ప్రాంతం ఎలా ఉండాలంటే ఏదైనా ఒక ఏకాంతంగా ఒక పార్కులోకి గాని ఒక తోటలోకి గాని వెళ్ళి కూడా నువ్వు మాట్లాడొచ్చు. అది ఆ ప్లేస్ లో నీవు దేవుడు అక్కడ మాట్లాడుకోవడానికి మరి విధంగా ఏకాంతత ఉండే విధంగా నువ్వు మరి ఆ యొక్క వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. The Holy Spirit is living in your heart. So God already knows what you మరి need. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి దేవునికి తెలుసు మరి నీకు ఏం అవసరమై ఉందో, నీవు దేని కొరకు మరి ఆయనతో మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు అడక్క ముందే ఆయనకి తెలుసు. కాబట్టి మరి ఆయన వినడానికి, ఆయన నీతో మాట్లాడడానికి ఆయన కూడా ఏకాంతంగా ఆయన అక్కడికి వస్తారు. So I ride in the car, I sit in the bed, and I just మరి communicate. ఇప్పుడు మరి ఆయన అనుభవం ఎలాంటిదంటే అయ్యగారు మరి కారు నడుపుతూ ఉన్నా, లేదంటే మరి ఒక రూమ్ లో కూర్చొని మరి ఏకాంతంగా ఉన్నా, మరి మంచం మీద పడుకున్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవాన్ని ఆయన ఇప్పుడు కలిగి ఉన్నారు. It is like sitting down with your wife or your children and carrying on a మరి conversation. ఒకవేళ నీ భార్య పిల్లలు ఒకవేళ నీ దగ్గర ఉన్నప్పుడు మరి వారికి నువ్వు జాగ్రత్త వహిస్తూ, వారిని నువ్వు ప్రేమిస్తూ, వారి అవసరతలన్నీ కూడా నువ్వు తీరుస్తూ, మరి అలా కూడా నువ్వు ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఆ సమయంలో కూడా ప్రభు యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. I'm not trying to oversimplify prayer. మరి ఈ యొక్క మరి ప్రార్థన అంటే ఏదో చాలా సులువు అండి, మరి ఇంతేనండి అని చెప్పడానికి, మరి ఇందులో మీరు ఏం కష్టపడక్కర్లేదని చెప్పడానికి నేను చెప్పట్లేదు. కానీ ప్రార్థన అనేటువంటిది ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. But prayer is like మరి salvation. ప్రార్థన అనగా అది మన యొక్క భారాలన్నిటినీ కూడా తొలగించే విధంగా ఉంటది. కాబట్టి అది మనల్ని రక్షించేది. మరి రక్షణ అనేటువంటి దానికి మరి ప్రార్థన అది ఒక మూలం అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. Jesus said, unless you come to me, the Father, Jesus, as a child, you cannot have me. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మీలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాని మనస్సు కలిగి ఉన్నటువంటి వారు అయితేనే గాని మరి నా తండ్రిని మీరు తెలుసుకోలేరు. మీరు నా తండ్రికి పసిపిల్ల లాంటి మనస్సు మీరు కలిగి ఉన్నప్పుడే నా తండ్రితో మీరు అనుబంధాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని, మనం పసిపిల్లల్లాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. I think of a child when he is wanting something or wanting to be loved, he goes to his mama or daddy and wraps his arms around their legs. మరి ఏదైనా మరి చిన్న పిల్లవాడిని గురించి మనం పసిపిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా భయం వేసినప్పుడు మరి పరుగున వెళ్ళి తల్లిని గాని తండ్రి గాని వాళ్ళు కాళ్ళు పట్టుకుని, వారు ఒకవేళ నుంచున్నట్లయితే చాలా గట్టిగా పట్టేసుకుని ఆ యొక్క కాళ్ళు చేతులు వదిలిపెట్టరు. ఆ విధంగా భుజం మీద పడిపోయి వారిని గట్టిగా పట్టేసుకుంటారు.
And that child is saying, Daddy or Mom, I love you. I love you. I want you to ఆ protect me. సమయంలో మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నాన్న మరి మీరు నాకు కావాలి, నాకు భయం వేసింది, నాకు ఇప్పుడు మరి నన్ను సంరక్షించండి అని తల్లిని తండ్రిని వారు గట్టిగా కౌగిలించేసుకుంటారు. అలాగే మనం కూడా మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన కౌగిలించుకొని, ప్రభువా నాకు భయం వేస్తుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు చెప్పండి అని మనం ప్రభువుని కూడా అడిగేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. Mama and Daddy already knows what the child wants. God already knows what you want and what you మరి need. ఆ యొక్క మన భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మరి ఆ విధంగా చిన్నపిల్లవాడు మరి పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క మరి ఎలాగైతే మరి గట్టిగా పట్టుకున్నప్పుడు ఏమైతే అవసరమో ఆ చిన్నపిల్లవాడికి ఎలాగైతే ఆదరించాలో మరి తల్లిదండ్రులకు తెలుసో, అలాగే మన పరలోకమందున్నటువంటి తండ్రికి కూడా మనకి ఏమి అవసరమో మరి ఆదరణ మాటలు చెప్పాలో, ఎలా ఆదరించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సంరక్షించాలో అనేటువంటిది మన పరలోకపు తండ్రి కూడా తెలుసండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవునికి సమీపంగా ఉండేటువంటి విధంగా మరి మీరు జీవించాలని ప్రభు మరి మాటలు అయ్యగారి ద్వారా మీరు విన్నారండి. మరి తప్పకుండా మరి మీకు చాలా సంతోషంగా ఉందన్న, సంతోషంగా ఉంది. నాతో పాటు అన్న నేను కూడా నా వంతుగా నాకు శక్తి ఉన్న కాడ చేశాను. మీ శక్తి మీ దేవునికి కూడా అందే విధంగా మీ ప్రార్థన కూడా నాకు తోడై ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారికి చెప్తాను. బ్రదర్ కుమార్ ఇస్ టెల్లింగ్, this is very much comforting me and very much encouraged me through the word, and today onwards I will be pray to God, and I will be submit everything to God, and I will cling on to him. I will hold him whenever I have fear. Yes. And I'm very much thankful to you, and please uphold me and my family and my problems in your prayers also, and God will do many miracles through your prayers, and thank you so much for sharing with us. Thank you so much, sir. Hallelujah. We maybe next week we will talk about prayer for the whole time. మరి వచ్చే వారంలో మరి శుక్రవారము మరి గాని మంగళవారం గాని మరి ఆ యొక్క ఆ దినమంతా కూడా మరి ఆ రోజంతా కూడా ప్రార్థన యొక్క ప్రత్యేకత, ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడాలని మరి అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. మరి తప్పకుండా మిస్ కాకుండా మరి ఆ మీటింగ్కి రండి, ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటారు. Tell them I don't know how to shake my hand. మరి మనం తల ఊపినట్లుగా మరి అయ్యగారు తల ఊపడం రాదండి. మనం తల ఊపినప్పుడు వాళ్ళు చాలా నవ్వుకుంటారు. I've been trying for 15 years and can't మరి do it. 15 సంవత్సరాలుగా మరి ఇండియా వస్తున్నారు కానీ మన తల ఊపడం మనకు వచ్చింది కానీ ఆయనకి రాలేదు. మనం yes sir. Yes, thank you so much sir, and we are really blessed to have a peaceful family life in our and teaching us how to grow in prayer and grow in love, to love our sibling and our wife and family and children, and this is a great blessing for us. And if they have, each person wants me to do something particular, they just need to tell you and you tell me. Yes sir, yes sir. ఏదైనా మరి ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు మరి ఎవరైనా కూడా చేయాలని కోరుకున్నట్లయితే, ఇలాగ సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ, లేదంటే వ్యాపారంలో యొక్క ఇబ్బందులు కానీ, లేదంటే ప్రత్యేకమైనటువంటి స్వతహాగా వారికి ఏమన్నా సమస్యలు ఉన్నా మరి అందరికీ ఇలాగా మరి చెప్పేటప్పుడు సమయం లేకపోయినప్పటికీ ఒకవేళ నాకు తెలియచేయండి, మెసేజ్ పెట్టండి. మరి ఆ యొక్క నేను అయ్యగారికి ఆ విషయాన్ని తెలియజేసి ప్రార్థన చేయడానికి మరి ఆ యొక్క మరి నేను అయ్యగారితో చెప్తాను అన్న. ఏదైనా అవకాశం ఉంటే అలా తెలియచేయండి అన్న. దేవునికి స్తోత్రం. I don't have all the answers, but I know
somebody that మరి does. ఈ విధంగా నేను అన్నిటికీ సమాధానాలు నేనే చెప్తానని నేనేదో తెలివైనని చెప్పట్లేదు, కానీ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన్ని అడుగుతాను, ఆయన ఏం చెప్తే అది మీకు తిరిగి సమాధానం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నగారు కొద్దిగా అయ్యగారు చెప్పన్నా, కొద్దిగా పేర్లో పెట్టుకోని చెప్పన్న, కొద్దిగా పేర్లో పెట్టుకోని చెప్పన్న నా గురించి. తప్పకుండా. ప్లీజ్ కంటిన్యూలీ హీస్ ఆస్కింగ్ టు please continually pray for him, because he don't know how to pray, because he just came from Hindu background and newly came from Hindu background, and he's newly accepted Jesus Christ. Please pray for him. He don't know how to pray, and please we will teach them to pray, and also please remember him in your regular prayers. Yes sir. Praise the Lord. Well, we will pray in just a minute, and he can get an idea how I మరి pray. కొద్దిసేపట్లో మరి మేము ప్రార్థన చేస్తాము. అప్పుడు మరి ఎలా ప్రార్థన చేయాలో మరి మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి. అప్పుడు మీకు కొంచెం ఎలా ప్రార్థన చేయాలనే విషయం మీకు అర్థమవుతుంది. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మీ కొరకు మీరు ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. దేవునితో మాట్లాడే అనుభవాన్ని మీరు నేర్చుకోండి. ఆమేన్. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. Jesus, how lovely you are. You are so gentle, so pure and so kind. You will shine as a morning star. Jesus, how lovely you are. Hallelujah, Jesus, my Lord and King. Hallelujah, Jesus, oh my everything. Jesus, how lovely you are. You are so gentle, pure and so kind. Hallelujah, our God. యేసయ్య ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ఎంతో దయ కలిగినటువంటి వాడు, ఆయన ఎంతో మరి కనికరం కలిగినటువంటి వాడు. ఆయన మన జీవితాల ప్రేమ కనికరాన్ని ఎంతో మెండుగా ఆయన చూపిస్తూ మనం ప్రేమిస్తున్న దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం మీరు చెప్పాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మరి దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ యేసయ్యా. ఎవరు లేనట్లయితే మరి మనం ప్రార్థన మరి చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ బ్లెస్డ్ త్రూ ద మెసేజ్, టుడేస్ మెసేజ్, అండ్ I got an opportunity to do to write my thesis to get a certificate. In that time I raised a question about they asked me a question, what happened after the 12 years and 30 years between the life of what is the 18 years of life Jesus lived in this earth. Like that they asked me a question, and I have to write about that. But that time I don't know, I don't find anything from the Bible, because there is nothing written about that time. So I really today I learned many things about how to learn step by step, how to learn everything what not written in the word. That is a great blessing for me. I really encouraged through this message, and many things not and we can see
in your message like this, not written in the Bible, and that what happened in that place, and that is really wonderful imagination, and I'm very much thankful to you, but to open my spiritual eyes to learn many things, deeper things from the word of God, from the situations, because the word is the Bible is written very few words, but in that words there are many background story we can imagine. So that's really a blessing. That scriptures 51 and 52 tell Yes, you sir, what sir. he did. That is yes, sir, yes, sir. That Oh. is the two verses we can tell what he did all the 18 years. That's really a great blessing for me, and today I learned about that, how to. I'm going to add a few things to that. I do not think Jesus went out to people to let them know he was the Son of God. మరి ఆ సమయంలో మరి ఆ 18 సంవత్సరాలు మరి ఆ నేనే యేసయ్యను, నేనే మనుష్య కుమారుణ్ణి, నేనే మెస్సీ అని ఆయన మళ్ళీ బయలుపరుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించి మరి మనుషుల దయందు, దేవుని దయందు, ఆయన జ్ఞానమునందు, వయస్సునందు ఎదుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. I think he was an ordinary child like we were, other than he did not sing it. మరి ఆయన మరి మనం ఎలాగైతే మరి ఎదిగామో తల్లిదండ్రుల సంరక్షణలో, అలాగే ఆయన కూడా ఒక సామాన్యమైనటువంటి బాలుడిగానే ఎదగవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఆయన సామాన్యునిలా ఆయన జీవించడానికి ఇష్టపడ్డారు. I think he played and he played jokes on his brothers మరి and sisters. ఆయన మనం ఎలాగైతే ఆడుకున్నామో మరి ఆ ఆటపాటల్లో మరి మనం ఉండేవారమో, అలాగే మరి ఆయన కూడా ఆడుకుంటూ ఉండేవారేమో. మరి అలాగే మరి చాలా మరి కలివిడిగా అందరితో ఉంటూ మరి వారు చాలా చలోక్తులు వారు పలుకుతూ ఉండేవారేమో అని అనుకుంటూ ఉంటారు. I think when Mary or Joseph told the story about Jesus, his brothers and sisters got very jealous over it through that 18 years. మరి యేసయ్య యొక్క ప్రత్యేకతలు, మరి యేసయ్య గురించి ఆయన పుట్టినప్పుడు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరి జరిగినటువంటి వాటిని తమ సహోదరులకు, సహోదరులకు, మరి తల్లిదండ్రులైనటువంటి తెలియజేసినప్పుడు మరి వారు యేసయ్య ఎంత ప్రత్యేకంగా ఉండడాన్ని బట్టి తమ పెద్దన్నయ్య ఇంత ప్రత్యేకంగా ఉన్నాడు ఏంటని ఒకవేళ వారి యేసయ్య మీద వారు అసూయపడి మరి యేసయ్యను వారు ద్వేషించారేమో అనేటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించవచ్చు. And I think every now and then a bird would die or an animal would die, and Jesus would ask his father to raise it from the మరి dead. ఆ యొక్క ప్రతి ఒక్క మరి వ్యక్తి మరి ఈ యొక్క జీవితంలో మరి ఆ యొక్క మరణాన్ని మరి చవి చూడవలసిందే. మరి ప్రతి జీవి కూడా మరణించవలసిందే. అయితే మరి యేసయ్య ఎప్పుడు కూడా మరి ఆయన ప్రార్థనలో ఏం ప్రార్థించేవాడంటే, మరి నేను మరణించిన నన్ను మరి సజీవునిగా మరి మీరు పునరుద్ధాన శక్తి ద్వారా మరి నన్ను తిరిగి జీవింపచేయండి అని ఒకవేళ యేసయ్య ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండేవారేమో అని నేను అనుకుంటాను. But I think it was only his mother that got to witness those special మరి things. ఈ యొక్క ఆయన ప్రత్యేకంగా చేసేటువంటి కార్యాలు, మరి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలు తెలియజేయడానికి మరి ఆయన తల్లి అయిన మరియా వాటన్నిటిని కూడా తెలుసుకుంది. ఆమె విషయాలన్నీ చెప్పగలదు అనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది. So I just think you can imagine a young boy enjoying life, enjoying his family. మరి అదే విధంగా మనము మరి ఒక యవనస్తుడైనటువంటి కుమారుడు మరి ఎంతో ఆనందంతో మరి ఆ యొక్క తన జీవితాన్ని ప్రారంభించి అనేకమైనటువంటి మరి ఆ యొక్క కుటుంబంలో సంతోషంగా ఆ యొక్క ఆనందిస్తూ మరి సమాధానంగా
మరి ఆ తల్లిదండ్రులకు లోబడే విధంగా మరి ఆ యొక్క అన్నదమ్ములతో, బంధుమిత్రులతో, స్నేహితులతో సరదాగా గడిపేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మరి యేసే గురించి మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Thank you so much, sir. We were really very much blessed today's message, and we will be traveling on this in this week, next week. Please pray for our safe journey to our other place, and we will reach to safely to our new place. Are you moving somewhere else? Are you moving somewhere else? We are in Rajahmundry, near Rajahmundry. We will move to Bhubaneswar, Odisha, to my wife's workplace. So please, we will be travel 650 miles. So with my family in a car. So please pray for us. Okay, will you be back close? Okay, will you be back close where yes, you sir, were? Yes, sir. Okay, great. Yes, sir. Okay, great. Yes. Well, let's close. Okay. Well, let's close in a word మరి of prayer. ప్రార్థన చేసుకుందామండి. Lord, we just come to you. Lord, we just come to you today, thanking you for giving your son for our sins. మరి ఆ యొక్క మరి మా జీవితాల్లో నీ ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరి మాకు నాయనా మరి ఒక బోధకునిగా ఒక మరి నాయనా ఒక మరి మమ్మల్ని నడిపించేవాడుగా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. And we thank you, Jesus, for coming from heaven to become a man, that the whole world may have salvation. నాయనా యేసయ్య, మరి మీరు ఈ లోకంలోనికి ఒక సామాన్య మానవునిగా మీరు వచ్చి నాయనా మరి మా కొరకు మరి రక్షణ ప్రణాళికను మీరు ఏర్పాటు చేసి మరి ఆ యొక్క మీరు పరములో ఉన్నటువంటి ఆ యొక్క మరి మీ యొక్క మహిమంతటిని కూడా విడిచిపెట్టి మా కొరకు దీన మానవునిగా ఈ లోకంలో మీరు జన్మించినందుకు నీకు వందనాలు. And we thank you that you were willing to die and resurrected and send back the Holy Spirit that we might have him living in our hearts. నీవే సమర్పించుకొని మరణించడానికి మీరు ఇష్టపడి నాయనా మన పాపముల నిమిత్తము మా శిక్షను మీరు భరించి మీ సిలువలో నాయనా మరి సిలువలో మా యొక్క పాప భారం అంతా కూడా మీరు నాయనా క్షమించడానికి రక్షణ కార్యం అంతా కూడా నాయన పాపానికి చెల్లించవలసిన వెలంతా కూడా మీరు చెల్లించి మమ్మల్ని నాయన పరిశుద్ధపరచుకొని నాయన మమ్మల్ని నీతిమంతులుగా చేసుకున్నందుకు నాయన మరణించి పునరుద్ధానుడై సజీవుడై మీరు ఆకాశానికి ఆరోహణమై పరిశుద్ధాత్మను మా కొరకు మీరు పంపించి మా హృదయాల్లో ఎల్లప్పుడూ నివసించే విధంగా మీరు కార్యాన్ని చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. I thank you, Lord, for choosing my brothers and sisters here for salvation. నాయన ఇక్కడ మరి ఉన్నటువంటి నీ సహోదరులు నాయన నీ యొక్క బిడ్డలైనటువంటి వారు నాయన కుమారులు కుమార్తెలైనటువంటి వారిని నీవు ఏర్పాటు చేసుకొని నాయన నీ రక్షణ ప్రణాళికలో వారిని కూడా ఉంచుకొని నీ బిడ్డలుగా వారిని ఈ లోకంలో నాయన ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, we do want to lift up Kumar this morning as he has accepted you and come out of the Hindu faith into the Christianity. ప్రియమైన బిడ్డ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి నాయన ఆ యొక్క మరి వేరొక హిందూ ధర్మం నుంచి నాయన నీవే నిజమైన దేవుడు అని నాయన నిన్ను సొంత రక్షకునిగా ఆయన అంగీకరించి నాయన నిన్ను నమ్ముకొని నాయన నీ యొక్క మార్గాల్లో జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి నాయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నామే, నీకే వందనాలు. Lord, we thank you for Alpha that wanted to know how to grow in stature and in wisdom. అలాగే ఆల్ఫా గారు ఆఫ్రికా నుంచి నాయన మరి మాతో జాయిన్ అయ్యారు నాయన. మరి జ్ఞానములో నాయన ఎలాగ ఎదగాలి, నాయన వివేచనలో ఎలా ఎదగాలి అనేటువంటిది నాయన మరి ఆయన తెలుసుకున్నాను అనేటువంటిది ఆయన తెలియజేస్తున్నారయ్యా. ఆ బిడ్డను ఇంకా జ్ఞానంలోను వివేచనలోను మనుషుల దయందు దేవుని దయందు మీరు ఎదిగింప చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And we know through your word that the answer is to study your word, to pray, but trust you. నాయన మరి ఆ యొక్క నీ వాక్యము చదవడం ద్వారా నాయన నీకు ప్రార్థన చేయడం ద్వారా
నాయన మరి మేము నాయన నీ యొక్క జ్ఞానాన్ని వివేకాన్ని మేము పొందుకుంటాము అనేటువంటిది మేము నాయన మరి నీ వాక్యం ద్వారా నాయన మరి మీ వాక్యంలో తెలియజేస్తారయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీ జ్ఞానం పొందుకుంటాము అనేటువంటిది మీరు తెలియజేశారు. ఆయన భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో నిన్ను నమ్మడానికి, అన్ని విషయాల్లో నీ యందు విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేసి నడిపించమని మనవి చేసుకుంటున్నాం. Lord, it is a glorious day that you ప్రభువా, మా created. జీవితాల్లో ఇది ఒక మహిమ కలిగినటువంటి దినముగా, ఒక గొప్ప దినంగా మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. It is a glorious day that you created us in your own image and you put a soul in our నాయనా bodies. ఇది నాయనా మరి ఈ యొక్క మంచి రోజున నాయనా మరి మీరు నాయనా మీ రూపంలో మీ పోలిక చొప్పున మరి మమ్మల్ని కూడా మరి నాయనా ప్రాణ ఆత్మ దేహాలు కలిగినటువంటి వారుగా సృజించుకుని నాయనా మరి నాయనా మాలో మీ పరిశుద్ధాత్మని ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. I ask for your blessings and your protection on every one of my brothers నాయనా and మరి నీ sisters. యొక్క కాపుదల, నీ యొక్క భద్రత నాయనా ప్రతి నాయనా బిడ్డ యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I pray for each one to be able to read the scriptures and to have it come alive in their నాయనా మరి hearts. నాయనా ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో నాయనా మరి నాయనా నిన్ను కలిగి ఉండి నాయనా నీ మార్గాల్లో జీవించడానికి నాయనా వారు తద్వారా వారి జీవితాలు అభివృద్ధి చెందడానికి, ఫలించే విధంగా వారి జీవితాలు ఉండడానికి మీరు కార్యాలు జరిగించండి. For our prayer request this morning, I pray for Sanatham and his many problems in family, నాయనా business. అలాగే నాయనా ఈ రోజు ఉదయ కాలంలో నాయనా మరి నాయనా ఆ యొక్క కోరినటువంటి ప్రార్థన అవసరత నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయనా సంతోష్ కుమార్ గారు వారి కుటుంబంలో నాయనా సమాధానము, నాయనా వ్యాపారంలో అభివృద్ధి, నాయనా తన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుదల, నాయనా నీతో ఆ సంబంధము కలిగి ఉండడంలో నీకు నాయనా దగ్గర సంబంధం కలిగి ఉండాలని కోరి ఉన్నాడయ్యా. మీరు ఆ బిడ్డని మీరు కాచి కాపాడండి, నీ భద్రతలో భద్రపరచుకోండి నాయనా. మరి నీ యొక్క దైవిక సంబంధమైనటువంటి జ్ఞానముతో నాయనా మరి ఆ బిడ్డను నింపి నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for Kumar, but we pray for her relationship with ప్రభువా you. కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డ ప్రత్యేకంగా ఈ లోకంలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క మరి వాటి వైపు చూడకుండా నాయన లోకంలో ఉన్నటువంటి బంధాల వైపు చూడకుండా నాయన నీతో స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకొని నీకు దగ్గరగా జీవించే బిడ్డగా నాయన ఉండడానికి నాయన దాని కొరకు ప్రయాసపడడానికి ఆ బిడ్డను మీరు ఏర్పాటు చేసుకోమని మనం చేసుకుంటున్నాం. Lord, our responsibility is for our life to you. నాయన మరి మేము నాయన మరి మా జీవితాలు ఎలా జీవించామనేటువంటి దానికి మాత్రమే నీకు సమాధానం చెప్పాలి కానీ నాయన మేము వేరొక వారి యొక్క జీవితానికి మేము సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదనేటువంటిది మేము గుర్తించడానికి మాకు నేర్పించండి. Lord, there is not a way that we could say certain words or do certain things for people to get saved. మేము నాయన ఈ విధంగా నాయన మేము ఇది ఎలా చేయాలో, ఎలా చేస్తే మరి మేము ఆ యొక్క మా చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని ప్రేమను తెలుసుకుంటారో, వారు కూడా రక్షించబడతారో, వారు కూడా మారుతారో అనేటువంటిది విధంగా నాయన మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మేము చేయడానికి మాకు నేర్పించమని మనం చేసుకుంటున్నాం. It is the Holy Spirit's responsibility to call people నాయన to మరి ఆ salvation. యొక్క మరి పరిశుద్ధాత్ముడు నాయన మరి ప్రజలను రక్షణలో నడిపించడానికి, వారితో మాట్లాడేదానికి నాయన పరిశుద్ధాత్ముడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారనేటువంటిది నాయన మేము నేర్చుకున్నామయ్యా, నీకు వందనాలు. Lord, teach us how to trust you and how to pray and how to love others and love ourselves. నాయన మరి నాయన మాకు ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరులకు నాయన ఎలా సహాయం చేయాలి, ఇతరులను మరి ఎలాగా నీ రక్షణలోకి నడిపించాలి, అలాగే మరి మమ్మల్ని మేము ఎలాగా ప్రేమించుకోవాలి అనేటువంటిది కూడా మాకు నేర్పించమని మనవి చేసుకుంటున్నాం.
Let us help Kubar to do his sales and his job while he listens to ప్రభువా us. నాయన మరి వ్యాపారం చేసుకున్నటువంటి సమయంలోనే మరి మాతో మరి ఈ విధంగా మీటింగ్ లో జాయిన్ అయ్యి వాక్యం వింటున్నాడయ్యా. నాయన మీరు ఆ యొక్క మరి పని చేసుకుంటూ ఎలాగా మరి వాక్యం వినాలో అనేటువంటిది ఆ బిడ్డకు మరి మీరు నేర్పించమని మనవి చేసుకుంటున్నాం. Be with Brother Jochen and his family as they move to another location, Lord, to share your మరి gospel. అలాగే సహోదరుడు జాకిన్ గారితో వారి కుటుంబంతో నాయన మీరు నడిపించండి. నాయన మీరు ఉండి చేపట్టి నాయన వారిని క్షేమంగా వారు వెళ్ళవలసినటువంటి కొత్త ప్రాంతానికి మీరు తీసుకుని వెళ్ళండి. నీ మహిమార్థం అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆ ప్రాంతాల్లో మీరు చేయడానికి మీ కృప అనుగ్రహించండి. And Father, we just give all this to you. ప్రభువా In మేము Jesus' name. ప్రార్థించినటువంటి ప్రతి Amen. ప్రార్థన నాయన మీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మా ఈ యొక్క ప్రార్థన మీకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నాయన మరి విని మరి మా యొక్క ప్రార్థనలకు నాయన సమాధానాలు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. Amen. 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 Thank you so much, sir, and we are really blessed through the message and prayer, and thank you so much for joining with us. We will meet you on Tuesday. Yes, yes, sir. Yes. God bless. Love దేవుడు everybody. మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మీ అందరినీ కూడా మరి ప్రేమిస్తున్నామండి. అయ్యగారు మనందరినీ కూడా ప్రేమిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. We love you too. Thank you, sir. Amen. Bye-bye. Sir. See you Bye, next sir. week. See you next week, sir. Praise the Lord. Hallelujah. Thank you, sir. Thank you. Praise the Lord. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మరి తెలియజేసినటువంటి దైవజనునికి మరి ఎంతగానో అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు మన మధ్యలో పూర్వమిళ్ళ నుంచి జాయిన్ అయినటువంటి ఆనక్ బాబు గారు ఉన్నారు. ఆనక్ బాబు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి మనం కూడికను మనం ముగించుకుందామండి. మరి అన్న ప్రార్థన ఆశీర్వాదము మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి మనకి ఈ యొక్క కూడికను ముగిస్తారు. హానుక్ అన్న ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకొని మనం కూడికను ముగించుకుందామండి. హానుక్ అన్న ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన మరి మైక్ ఆన్ చేయండి అన్న. మరి హానుక్ అన్న అందుబాటులో లేరనుకుంటండి. మరి అడుగున రబ్బుని గారు మరి వందనాలండి. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదము మరి చేయాలని అడుగున రబ్బుని గారిని కోరుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి అడుగున రబ్బుని గారు. మహిమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా ఆయన మరి అయ్యగారు ఇంతకుముందు వాక్యం అందించిన ప్రతి వారిని ప్రేమించాలి, ప్రేమే శాశ్వతమైంది, ప్రేమనే అని ప్రభువా మీ కాలు మొక్తా ఉన్న తండ్రి. చాలా చక్కగా మరి మీ దాసుని ద్వారా పరిశుద్ధాత్ముడే బోధించినారని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు. జాకిన్ అయ్యగారిని బట్టి, జాకిన్ చార్లీ అయ్యగారిని బట్టి కూడా స్తోత్రములు. ట్రాన్స్లేషన్ కూడా చూపినందుకు వందనాలు. దయామయుడా మీకు స్తోత్రములు. మరి ఇంతకుముందు ప్రభువా మరి ఇప్పుడు విననటువంటి సహోదరుడు కుమారుని ప్రభువా మీరు కృపలో ఆయత్తపరిచి నాయన మీరు పరిచయం చేస్తూ మరి మీరే ప్రభువా కుమారునికి రక్షణ మీరు అనుగ్రహిస్తూ మీరు వారిని మీ మహిమలో ఎత్తినందుకు స్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ ఆరోపించుకుంటూ మరి సహోదరులు ఎంతమంది అయితే ప్రభువా మరి కూడికలో, ఈ ఫెలోషిప్ లో, ఈ సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో ఉన్నారో బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రం తండ్రి. చూపమని సహాయం దయచేయమని రక్షకుడా మీకే స్తోత్రములు. మీరు తప్ప మా కార్యం సఫలం చేసే ఎవరు కూడా లేదు నాయన. మీ కాలు మొక్కుతున్నాం తండ్రి. యేసయ్య మీరే మేము అడిగితే నాయన భూమి మీద ఉన్న సకల వంశంలో మీతోటే లెక్కంటున్నాం. అంత గొప్పగా అంత ఎంతో ప్రేమగా ప్రభువా మరి హెంచుకున్నందుకు మీ కాలు మొక్కు స్థుతిస్తూ జాగ్రత్తని బట్టి వాక్యం అయ్య గారిని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ సహోదరులందరిని బట్టి స్థుతులు చెల్లిస్తూ మీ కాలు మొక్కు
నీకే మహిమ ఆరోపించుకుంటూ నజరేయుడు పరిశుద్ధాత్ముడు మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభునామన ఈ కాలము స్తుతించి నూతన బిడ్డలందరినీ దయచేస్తున్న మహాప్రభు అయిన క్రీస్తు నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటాం. ఆమేన్. 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 తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, శకిన మహిమ, ప్రత్యక్షత, తేజో మహిమ ఉన్న బిడ్డలందరి మీదను, బోధించిన అయ్యగారి మీదను, ట్రాన్స్లేషన్ చేసిన సహోదరు అయ్యగారి మీద, వీళ్ళందరి మీద మీ మహాసన్నిధి మీ తేజో మహిమ తోడైంది. ఆమేన్. 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 మరి చివరి ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి అడోనాయ్ రబ్బుని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి కుమార్ గారికి వందనాలు, అలాగే బేతుల్ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు వందనాలు, అలాగే యాకోబ్ గారికి వందనాలు, రాజశేఖర్ గారికి, రమణస్వామి గారికి, యశో గారికి, అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. మరి మరలా మంగళవారం జరిగేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ